హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు జంతికలను చాలా డిఫరెంట్గా, క్రంచీగా, టేస్టీగా చేసి చూపిస్తానండి. నూనె అనేది అస్సలు పీల్చకుండా చాలా ఈజీగా ఎలా కుక్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా వివరిస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఆ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. నేను ఏ రోజు పెట్టిన రెసిపీ ఆ రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది, ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఒక కప్పు నిండా బియ్యం పిండి తీసుకోండి. నేను ఒక కప్పుతో చూపిస్తున్నాను. మీరు ఒక కేజీ పిండి అయినా కూడా చేసుకోవచ్చండి ఈజీగా. ఆ టిప్స్ అన్నీ కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఆ మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి వేసుకున్నాం కదా. ఇప్పుడు పావు కప్పు సగ్గుబియ్యం తీసుకుని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దానిలో ఉన్న పచ్చిదనం అంతా పోయి కొంచెం క్రిస్పీగా రావాలి గింజలు అనేవి. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే మనం తీసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి. బాగా చల్లారి పెట్టుకుందాం. వీటిని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అలా గ్రైండ్ చేసుకోవాలండి. బియ్యం పిండిలాగా ఈ సగ్గుబియ్యం కూడా పౌడర్లా అయిపోవాలి. అంత సాఫ్ట్గా చేసుకుని వద్దాం. బాగా నలిగింది కదా, చూడండి ఇలా మెత్తగా నలగాలి. బరకగా అనేది ఏమి ఉండకూడదు. ఆ పిండి అంతా కూడా బియ్యం పిండిలో వేసేసుకుందామండి. మీరు ఒక కేజీ బియ్యం పిండి చేసుకోవాలి అనుకుంటే అలాగే ఒక 200 గ్రాముల సగ్గుబియ్యం అయినా తీసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది క్వాంటిటీ అనేది. ఇప్పుడు తెల్ల నువ్వులు 1.5 స్పూన్ వేస్తున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అలాగే కారం కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా పిండికి బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఒక పావు టీ స్పూన్ వాము కూడా వేసుకుని అవన్నీ పిండిలో కలిసే వరకు కూడా కలుపుకుందామండి. ఫస్ట్ మనం పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలుపుకుందాం. అలా స్పూన్తో కలుపుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుంటాం కదా. ఆ ఆయిల్లో ఒక 2 స్పూన్లు తీసుకుని అలా పిండిలో వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే పిండి సాఫ్ట్గా అయ్యి మనకి కారపూస అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా మృదువుగా, తింటుంటే చక్కగా ఈజీగా మనకి నలుగుతాయండి. అందుకే ఇలా మనం ఆయిల్ కానీ లేదంటే బట్టర్ కానీ వేసుకోండి. లేదంటే కొంచెం డాల్డా అయినా వేసుకోవచ్చు. అలా కలుపుకుని పిండి మొత్తాన్ని కూడా ఒకసారి పొడి పిండిని చేత్తో రఫ్ చేస్తూ అలా కలుపుకుందామండి. అవన్నీ కూడా పిండికి బాగా పట్టిద్దాం. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. కొంచెంగా పోసుకోండి. ఒకేసారి ఎక్కువగా పోసుకుంటే పిండి జారైపోతుంది కదా. కొంచెంగా పోసుకుని ఆ పిండిని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఒక కప్పుకు చూపించాను కదా. ఒక కప్పు బియ్యం పిండికి పావు కప్పు సగ్గుబియ్యం వేసాను. అదే మీరు కేజీ పిండి 2 కేజీల పిండి కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు అండి. అసలు నూనె అనేది పీల్చకుండా చక్కగా మనం వండుకోవచ్చు. ఆ క్వాంటిటీ కూడా మీరు కరెక్ట్గా మెజర్ చేసుకోండి. కేజీ పిండికి 200 గ్రాములు సగ్గుబియ్యం వేసుకోండి. అలాగే 2 కేజీల పిండి తీసుకుంటే 400 గ్రాములు సగ్గుబియ్యం వేసుకున్నా సరిపోతుందండి. చాలా కరెక్ట్గా మీరు కొలతలు అనేవి గుర్తుపెట్టుకుని చేసుకోండి. ఇలా పిండి ముద్దను రెడీ చేసుకున్నాం కదా. కొంచెం ఆయిల్ని చేతికి అప్లై చేసుకుని ఆ పిండి ముద్దకి అంటిద్దామండి. కొంచెంగా అలా చేస్తే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. మనం చేసుకునేదాకా కూడా సాఫ్ట్గానే ఉంటుంది. అలాగే చక్కగా తడిగా లేకుండా మనం చేతికి పిండి ముద్దను తీసుకునేటప్పటికి చేతికి అసలు అంటుకోకుండా చక్కగా ఈజీగా కట్ అవుతుందండి. అందుకే అలా పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఆ ముద్దని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మురుకుల గొట్టం చూపిస్తున్నాను. దానిలో ఇలా ఒక 5 ప్లేట్లు ఉంటాయి కదా. మీరు ఏ ప్లేట్ అయినా సరే తీసుకొని యూజ్ చేసుకోండి. ఆ ప్లేట్ని అలా మురుకుల గొట్టంలో వేసుకుని ఆ గొట్టానికి లోపల ఆయిల్ని అప్లై చేయండి. మనం జంతికలు ఒత్తుకునేటప్పుడు చాలా ఈజీగా కిందకి జారుతుంది పిండి అనేది. అందుకే లోపల ఆయిల్ రాసుకుని ఇలా మనకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చండి. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే పిల్లలు ఈజీగా మనం కుక్ చేసుకోవడానికి నేను ఒక చిట్కా చూపిస్తున్నానండి. ఆయిల్ కవర్స్ కానీ ప్యాకింగ్ కవర్స్ కూడా ఉంటాయి కదా. వాటిని ఇలా కట్ చేసుకోండి. ఒక్కొక్క కవరు కూడా 4 పీసెస్ 4 పీసెస్ చేసుకోవచ్చండి. లేదంటే 2 పీసెస్ చేసుకోండి. మనం వేసుకునే జంతికల సైజును బట్టి ఆ కవర్లు అనేవి కట్ చేసుకోండి. ఎందుకంటే ఆయిల్
ఆయిల్లో జంతికలు వేగుతున్నప్పుడు ఆయిల్ అంతా పొంగి మన చేతులు కాలుతూ ఉంటాయి, హ్యాండ్స్కి సెగ అనేది వస్తుంది కదా. నూనె పొంగినప్పుడల్లా మన చేతులు కాలుతూ ఉంటాయి. అందుకే ఇలా ఈజీగా మీరు ఆయిల్ కాలుతుందని భయపడకుండా ఇలా ఒక కవర్ మీద అవి ఒత్తుకుని ఒక్కొక్క కవర్ తీసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత అలా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. చాలా ఈజీగా కేజీ పిండి అయినా సరే చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. నూనె అనేది అస్సలు పీల్చదండి ఇది. అంతేకాకుండా చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మనం తింటుంటే ఎన్ని తిన్నా కూడా మనం ఈజీగా తినేయగలం, అంత సాఫ్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఒక్కొక్కటి వేసేసుకోవాలండి. మనం చేసుకునే సైజుని బట్టి ఆ కవర్స్ అనేవి కట్ చేసుకుని అలా ఈజీగా వేసుకోవచ్చు. ఎక్కువగా అలవాటు ఉన్నవారైతే చేత్తో అయినా ఒత్తేసుకోండి. ఇలా చేసుకోండి. నూనె పొంగుతున్నప్పుడు మన చేతులకి బాగా సెగొస్తూ ఉంటుందండి. ఫ్లేమ్ మాత్రం కొంచెం మీడియంలో పెట్టుకోండి. ఎక్కువగా పెట్టుకుంటే చేతులు బాగా కాలుతాయి, నూనె అనేది బాగా హీట్ అవుతుంది. ఇంకా రెడీ అయిపోయినాయండి ఎంతో క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం బియ్యపిండి జంతికలు. చాలా బాగుంటాయి, సాఫ్ట్గా ఉంటాయండి. నూనె అనేది అస్సలు లాగలేదు. ఇలా ఎంత పిండి అయినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చుతాయి. మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే చివరిగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.